దేవుడా, బిడ్డ పుట్టే వరకు నాన్నకి నా పెళ్ళైన విషయం తెలియకూడదు. నువ్వే కాపాడాలి దేవుడా. 22. ఏమే ఏంటండి? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అమ్మాయి కొంచెం లావెక్కినట్టు కనిపిస్తోంది కదా. ఎక్కడ లావెక్కిందండి? కడుపుతో ఉంది కదా. అది కాదండి, తను హైదరాబాద్ లో పిజ్జా, బర్గర్, వెన్న, ఈ బటర్ అంతా తిని కొంచెం లావెక్కింది అంటున్నాను. అమ్మాయిని జాగ్రత్తగా ఉండవనే, జీతము బోనస్ అని చెప్పేసి చివరికి బిడ్డనేమో పోతారేమో. అదే ఇస్తున్నాడు కదా. లేదు, అతనేమో చిన్న పిల్లోడు. ఎవరో నేర్పించి చెప్పమన్నట్టు కొన్ని రోజులుగా మాట్లాడుతున్నావు. ఈయనకు అనుమానం వచ్చినట్టుంది. హాయ్ మాలిని, ఐఎమ్ కృష్ణన్. నీతో ఈ విషయం చెప్పి తీరాల్సిందే. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఇంత అందాన్ని చూసుంటారు. నేను మాట్లాడే మాటల్లో నిజాలు అబద్ధాలు కూడా తెలుస్తాయి ఏంటండి మీకు? నేను చేసింది అలా తప్పే. ఈ డబ్ స్మాష్ కనిపెట్టినోడిని చెప్పుతో కొట్టాలి. మైథిలి, హాయ్ డార్లింగ్. ఏంటి డల్గా ఉన్నా? వీడొక్కడు ఫోన్లో డబ్ స్మాష్లు పంపించి టార్చర్ పెడుతున్నాడు. ఇది ఫోన్ ఇవ్వు, ఆ గూరక గాన్ని నేను డీల్ చేస్తాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. రే మావా, ఈ ఏఎన్ఆర్ దగ్గర నువ్వు కమల్ హాసన్ యాక్ట్ చేయి. యాపిల్ ఫోను ఎలా ఆపరేట్ చేయాలి? ఎవరిది? హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను అటాక్ బాల్ అని మాట్లాడుతున్నాను. అమ్మో, ఎవరు? బాస్కెట్ బాలా? మా అమ్మాయికి ఫోన్ ఇవ్వు. ఎవరు మీ అమ్మాయి? మైథిలి. ఏయ్, మైథిలి అని ఎవరు లేరు. కట్ చేయి. ఓయ్, కట్ చేయమంటే? ఏమే అమ్మాయికి ఫోన్ చేస్తే ఎవరితో మొగ గొంతు మాట్లాడుతోంది ఏంటి? అత్తయ్య, ఇదే కరెక్ట్ టైము. ఇప్పుడైనా మావితో నిజం చెప్పాల్సిందిగా. అరే నువ్వు ఒకటివి. ఆయన పేరు అటాక్ బాల్ అవ్వడం వల్ల చాలా టెర్రర్ గా ఉంటారనుకుంటున్నావా? అలాంటిదేమీ లేదు. 2 సార్లు ఆల్రెడీ అటాక్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే పైకి పంపించాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు బాబు. అయితే నేను ఒక ఐడియా చెప్తాను, వినండి. వెళ్ళిన వెంటనే అమ్మాయికి పెళ్ళిందని చెప్పగానే షాక్ అయిపోతా. ఒకటి అటాక్ వచ్చేస్తుంది, లేదా నేను స్ట్రైట్ గా జైలుకి వెళ్ళిపోతాను. అది కాకపోతే ఓ బండరాయి తీసి మీ నెత్తి మీద ధమాలమని వేస్తారు. ఆ తర్వాత మనం కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. అందుకు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు మావయ్య దగ్గరికి వెళ్ళి మన అమ్మాయి ఎవరినైనా లవ్ చేస్తుందా అని లైట్ గా కదిపి చూడండి. ఏమండి, మన అమ్మాయి 3-4 వారాలుగా ఇంటికే రాలేదు కదండి. ఒకవేళ కంపెనీ ఓనర్ నే లవ్ చేస్తుందేమో కదండి. ఏమే ఇలాగే జరిగింది అనుకో, వాళ్ళిద్దరిని నిలబెట్టి అడ్డంగా నరికి పారేసి గుంట తీసి పూడ్చిపెట్టి మట్టిలో కలిపి పారేస్తాను. ఆవేశపడకండి, మన అమ్మాయికి అంత ధైర్యం ఉండదండి. నా బుర్రకే అలాంటివన్నీ తడతాయి. జారండి జారండి. ఏంటి, నా పెదాలు రోజా పువ్వులో ఉన్నాయా? ఈ విలేజ్ రోమియో గోల తట్టుకోలేకపోతున్నాను. అవును, ఏంటి ఎప్పుడు చూసినా మొబైల్ తోనే ఉంటున్నా? రే, నువ్వే కదరా మొదలు పెట్టావు. ఇలాగే జరుగుతూ ఉంటే వీడిని నేనే లవ్ చేసేలా ఉన్నాను. అంతగా ఇంప్రెస్ చేస్తున్నాడు మై స్వీట్ హార్ట్. ఇదిగో ఈ మెసేజ్ చూసావా? ఐ లవ్ యూ టుడేనా, సేమ్ టు యూ, టేక్ మై ఫ్లయింగ్ కిస్. ఏంటి ఏం చేస్తున్నావురా? ఏమైంది? ఇంకో మ్యాటర్ చెప్పనా? నైట్ లో బోర్లా పడుకున్నా వీడి మొహం ఇలా కనబడుతుంది. అటువంటి మొహం ముళ్ళబంది మొహం.